సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా చిట్చాట్లో తొలిసారి స్పందించారు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తరహాలో వ్యవహరించలేదని అన్నారు. ఇలాంటి ఘటనలో పోలీసులను తప్పుపట్టడం లేదన్న ఆయన వారు ముందు భద్రత గురించే ఆలోచిస్తారని అన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ కు తన స్టాఫ్ ముందే చెప్పి ఉండాల్సిందని లేదా ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకోవాల్సిందన్నారు. చట్టం అందరికీ సమానమేనంటూ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన వెంటనే బాధితుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. ప్రస్తుతం ఆ ఘటన తన వల్లే జరిగిందనే భావన అల్లు అర్జున్ లో ఉండొచ్చని అన్నారు. అయినప్పటికీ ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒకడినే దోషిగా చూడటం సరికాదని చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా చిట్చాట్లో తొలిసారి స్పందించారు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తరహాలో వ్యవహరించలేదని అన్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టడం లేదన్న ఆయన వారు ముందు భద్రత గురించే ఆలోచిస్తారని అన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ కు తన స్టాఫ్ ముందే చెప్పి ఉండాల్సిందని లేదా ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సిందన్నారు. చట్టం అందరికీ సమానమేనంటూ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన వెంటనే బాధితుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. ప్రస్తుతం ఆ ఘటన తన వల్లే జరిగిందనే భావన అల్లు అర్జున్ కు ఉండొచ్చని అన్నారు. అయినప్పటికీ ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒకటినే దోషిగా చూడటం సరికాదని చెప్పారు. బెయిల్ మంజూరు కాబోతుందా లేక ఉన్న బెయిల్ క్యాన్సిల్ కాబోతుందో ఏం జరగబోతుంది? అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ కు సంబంధించి వాదనలు అయితే కంప్లీట్ అయిపోయి జనవరి 3వ తేదీకి దీని మీద మళ్ళీ ఒకసారి విచారణ జరగబోతుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి వాదన నాంపల్లి కోర్టు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టు జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కూడా అల్లు అర్జున్ కు రెగ్యులర్ గా మంజూరు కావాల్సినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కు సంబంధించి వాదనలు అయితే జరిగాయి. అల్లు అర్జున్ తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు అయితే వినిపించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసులో అల్లు అర్జున్ కి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. ఇక్కడ ప్రధానంగా కూడా మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ కారణం అనేటటువంటి విషయం ఏదైతే చిక్కడపల్లి పోలీసులు చెప్తున్నారో ఖచ్చితంగా కూడా కానే కాదు. ఇది పూర్తిగా కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వాదన జరిగాయో బిఎన్ఎస్ యాక్ట్ 105 ఏదైతే పెట్టారో పోలీసులు అది అల్లు అర్జున్ కు వర్తించదు. ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా రెగ్యులర్ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అయితే వాదనలు వినిపించారు. ఒకసారి నిరంజన్ రెడ్డి అంటే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి నిరంజన్ రెడ్డి అడ్వకేట్ ఎప్పుడైతే వాదనలు వినిపించారో ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు అయితే వినిపించారు. గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం ఎటువంటి వాదనలు వినిపించింది అనేది చాలా కీలకం. సో ప్రభుత్వం తరపు నుంచి చూసుకుంటున్న రేవతి అంటే చనిపోయినటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడానికి అల్లు అర్జునే కారణము. ప్రధానంగా అల్లు అర్జున్ రావడం ద్వారానే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరగడం కారణంగానే అక్కడ ఉన్నటువంటి రేవతి చనిపోయింది. అదేవిధంగా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి బెయిల్ ఇస్తే అతనికి ఉన్నటువంటి పలుకుబడి ఏదైతుందో ఆ పలుకుబడి ఉపయోగించి సాక్షుల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం బెయిల్ ఇవ్వద్దు అనేటటువంటి వాదన వినిపించారు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే మాత్రం పోలీసు విచారణ ఏదైతుందో ఆ పోలీసు విచారణకు సహకరించరు. అదేవిధంగా అల్లు అర్జున్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే అంటే రెగ్యులర్ బెయిల్ ఏదైతే మంజూరు చేయమని అడిగారో ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు వినిపించారు. సో ఇటువైపు అల్లు అర్జున్ తరపున
వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అదే విధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి జనవరికి వాయిదా వేశారు. నాంపల్లి కోర్టు జనవరికి 3వ తేదీకి వాయిదా వేశారు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రము జనవరి 3వ తేదీన బయటపడే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి అంటే విచారణకు సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంది అనేటటువంటి వాదనలు ఏవైతే ఇప్పుడు పీపీ వినిపించారో దానికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ధర్మాసనం ముందు ప్రవేశపెట్టబోతున్నారు. వన్స్ వాటన్నిటిని చూసిన తర్వాత అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ తరపున కూడా వాదనలు వినిపించిన తర్వాత ఆ వాదనలు అన్నిటి మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 3వ తేదీన బెయిల్ ఇస్తారా లేకపోతే పిటిషన్ కొట్టివేస్తారా అనేది మాత్రం జనవరి 3న తెలుస్తుంది.